నమస్తే, నేను మీ తేజ. ఐతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ బ్రతికే ఉన్నాడా? మీరేమనుకుంటున్నారు? మీ కమెంట్స్ ఏంటి? ఖచ్చితంగా మాకు కింద తెలియపరచండి. ఐతుల్లా అలీ ఖమేనీ బ్రతికే ఉన్నాడని ప్రపంచవ్యాప్తంగా 30% అనుకుంటున్నారు. 30% వరకు కూడా ఐతుల్లా ఖమేనీ బ్రతికే ఉన్నాడంటూ చాలామంది అనుకుంటున్నారు. అందులో ఇరానియన్ ప్రజలు కూడా చాలామంది అదే రకంగా ఆలోచిస్తున్నారు. ఎస్, ఇది యుద్ధంలో ఒక వ్యూహం. ఐతుల్లా ఖమేనీ బ్రతికే ఉన్నాడు. ఒక డ్రామాని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని చాలా పవర్ఫుల్గా డెవలప్ చేశారు ఆ డ్రామా. నిజంగా రీసెంట్గా ఐతుల్లా అలీ ఖమేనీకి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో ఐతుల్లా ఖమేనీ బాడీని ఎక్కడైనా చూపించారా? ఒక శవపేటికని చూపించి దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. కనీసం ఐస్ బాక్స్లో పెట్టిన అతని ఫోటో కనిపిస్తుంది కదా, అతను ఆ ఫేస్ కనిపిస్తుంది కదా, ఎక్కడ కూడా కనిపించలే. ఇకపోతే ఇజ్రాయెల్ అలాగే యుఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఐతుల్లా ఖమేనీ ఈజ్ డెడ్. మేము అతని ఫోటోలు చూసాం, శిథిలాల కింద పడిపోయి ఉన్న ఫోటోలు బయట వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఏఏ అంటున్నారు. అంత శిథిలాల కింద ఎక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, బంకర్లో ఉన్నాడు, దగ్గరగా భూభాగానికి 2 కిలోమీటర్ల లోపల ఉన్నాడు. అంత లోపల ఉన్నప్పుడు అక్కడ అటాక్ చేస్తున్నప్పుడు అంత లోపలికి వెళ్ళి ఫోటో తీసిన వ్యక్తి ఎవరు? ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థలో ముసాద్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్, ముసాద్ దాని పేరు, ఆ వ్యవస్థల నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళి ఫోటో తీశారా? లేదు. అక్కడ అటాక్ చేస్తున్నప్పుడు ఆ గూఢచారి కూడా అక్కడే ఉన్నారని చెప్తున్నారు. 40 మంది 50 మంది చనిపోయారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు. ఆ గూఢచారి కూడా ఆయనతో పాటు ఉన్నాడంట. మరి ఆయన ఎందుకు బ్రతుకున్నాడు? ఒకసారి ఆలోచించండి. సో ఐతుల్లా అలీ ఖమేనీ బ్రతికే ఉన్నాడు, ఇరాన్ కావాలనే డ్రామా ఆడుతుంది అనే దాని గురించి పూర్తిగా విషయాలు నేను తెలియజేసేందుకు ప్రయత్నిస్తా. సో ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేసిందా, ఇజ్రాయెల్కి యుఎస్కి వణుకు, ఎక్కడ మా పైన దాడి చేస్తారని చెప్పి. అయితే ఎవరికీ తెలియకుండా న్యూక్లియర్ వెపన్స్ని ఇరాన్ తయారు చేసుకుంటుందని యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అది నిజమా అబద్ధమా అనేది ఎవరికీ తెలియదు, కానీ అనుమానం అయితే ఉంది. ఒకవేళ అదే నిజమైతే వారి ప్యాంట్ తడిసిపోవడం ఖచ్చితంగా ఖాయం. అందుకే ట్రంప్ ఇరాన్ పైన ఇంత భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. చాలామంది చనిపోతున్నారు, అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు, చిన్న పిల్లలు చనిపోతున్నారు, స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు చనిపోతున్నారు. రీసెంట్గా 168 వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళపైన మిసైల్తో అటాక్ చేస్తారా? స్పాట్లో డెడ్. వాళ్ళకి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. ఎంత బాధ అనిపిస్తుంది. ఇకపోతే ఈ యుద్ధం అంతా కూడా కేవలం బాంబ్ని తయారు చేస్తున్నారు, దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, దాన్ని ఆపడం కోసమే యుద్ధం చేస్తున్నాం, మా మాట వినట్లేదు, అందుకనే మేము దాడి చేయాల్సి వస్తుందని యుఎస్ ఇజ్రాయెల్ చెప్తున్నారు. బట్ ఇరాన్ ఒక డ్రామా ప్లే చేసి ఐతుల్లా సుప్రీం లీడర్ అతను చనిపోకపోయినా చనిపోయాడని చెప్పి ఒక డ్రామాని క్రియేట్ చేసి ప్రపంచ దేశాల ముందు ఇజ్రాయెల్ని అలాగే యుఎస్ని, ముఖ్యంగా ట్రంప్ని, వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. చూసారు కదా మా పైన ఎట్లా అటాక్ చేస్తున్నారో, ప్రత్యర్థ శత్రు దేశాలని మేము ఎదుర్కోలేకపోతున్నాం, అదే మా దగ్గర కూడా ఒక అణుబాంబు ఉంటే మా పైన అంతలా అటాక్ చేయగలుగుతారా? చేయరు కదా. వాళ్ళ అటాకింగ్, వాళ్ళ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలు ఉంటాయో వాళ్ళపైన వీళ్ళు విరుచుకుపడతారు. ఒకవేళ మా దగ్గర ఉంటే కనుక వాళ్ళు మా పైన అటాక్ చేసి ఉంటారా? చెయ్యరు కదా అని ఆ రీతిలో ఆలోచన చేసి ఒక డ్రామాని అద్భుతంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను చెప్తా. ఇరాన్కి శాంక్షన్స్ ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి, అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి, ఒప్పందాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎన్పిటి, నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటీ. సో ఇదేంటంటే న్యూక్లియర్ బాంబ్స్కి సంబంధించి వ్యాప్తి నిరోధక ఒప్పందం. దీనికి ఇరాన్ సంతకం చేసింది 1978 మార్చ్ 5th డేట్లో సంతకం చేసింది. అప్పటి నుంచి ఇంటర్నేషనల్లీ ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది వీళ్ళకి. తర్వాత అక్కడ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అక్కడ ఉంటుంది. సాధారణంగా యురేనియం, ప్లూటోనియంతో
అణుబాంని తయారు చేస్తారు. అదే యురేనియం ప్లూటోనియంతో మెడికల్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ దానికి కూడా ఉపయోగించుకుంటారు. బట్ దానికి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆ పర్యవేక్షణ అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, దీనివల్ల యూజెస్ ఏంటి ఆ దేశంలో, ఇట్లాంటివి చెక్ చేస్తూ ఉంటారు. అయితే సడన్గా ఇరాన్ ఈ IAEA ఆ ఏజెన్సీని వెనక్కి పంపించింది. ఎవరికి అర్థం కాలే ఎందుకు పంపించింది. నిజంగా చెప్పాలంటే యుఎస్ చాలా షాక్ అయింది, ఇజ్రాయెల్ కూడా షాక్ అయింది. బట్ ఇరాన్ ఏదో చేయబోతుందని ఒక పెద్ద అనుమానం అయితే వాళ్ళకి క్రియేట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఏదో రకంగా ఇరాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఫైనాన్షియల్గా కావచ్చు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టారు. వీరికి తోడు యూరోప్ కూడా చాలా ఇబ్బందులు పెట్టింది. ఎప్పటికైనా ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ ఇరాన్ చెప్తుంది 60% యురేనియం ఉంది అని చెప్పి. అలాగే వీళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు 60% యురేనియం ఉంది వాళ్ళ దగ్గర అని చెప్పి. ఇరాన్ గతంలో సరిగ్గా 6 మంత్స్ బ్యాక్ 7 మంత్స్ బ్యాక్ ఇరాన్ పైన ఇట్లానే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అప్పుడు యుఎస్ పెద్దగా అటాక్ చేయలేదు, కానీ ఇజ్రాయెల్ అయితే భారీగా అటాక్ చేసింది. బట్ ఇజ్రాయెల్కి యుఎస్ సపోర్ట్ చేసింది. అప్పుడు కూడా ఇదే ఆరోపణలు 60% యురేనియం అయిపోయింది, ఇంకొక 10% 20% అది అయ్యిందంటే, అది శుద్ధి చేయగలిగిందంటే ఒక అణుబాంబు తయారవుతుంది, చాలా చాలా పెద్ద ప్రమాదం, అందుకని అటాక్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పింది ఇజ్రాయెల్. అయితే ఈ అణుబాంబుని తయారు చేయడానికి కోసం యురేనియం అలాగే ప్లూటోనియం ఈ రెండు కూడా చాలా అవసరం. యురేనియం అయితే 80 to 90% వరకు కూడా కావాలి. సో దాన్ని ఆల్రెడీ 60% వరకు కూడా చేస్తుంది కాబట్టి ఇంకా చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇరాన్ దగ్గర అయితే మాత్రం న్యూక్లియర్ వెపన్ అయితే లేదు. సో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాల గురించి చెప్తా. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, ఈ 9 దేశాల్లో మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ముఖ్యంగా రష్యా, అమెరికా దగ్గర వేల సంఖ్యలో ఉన్నాయి. అలాగే మిగతా కంట్రీస్లో వందల సంఖ్యలో మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఈ ఒప్పందం చేసుకున్నాయి అంటే డెవలప్ ఎక్కువగా కాకుండా, ఇటువంటి పర్మిషన్స్ లేకుండా ప్రపంచంలో ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైనా దాడి చేసుకుంటే ఎక్కువగా ప్రపంచం వినాశనం. సో ఇట్లా కొన్ని ఆమోదాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కొన్ని అగ్రిమెంట్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ఇరాన్ కూడా ఉంది, కానీ ఇరాన్ మాట తప్పింది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు యుఎస్, ఇజ్రాయిల్. మేము అందుకోసమే మా పైన ఎప్పటికైనా వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తారు, ఎప్పటికైనా మమ్మల్ని దోచుకోవడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం. కాబట్టి మేము న్యూక్లియర్ డెవలప్ చేసుకోవాలి. సో ప్రపంచవ్యాప్తంగా చేసుకోలేరు, ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి. సో తెలియకుండా చేసుకోవాలి కాబట్టి ఈ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని వెనక్కి పంపించారు. వెనక్కి పంపించిన తర్వాత అండర్ గ్రౌండ్స్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ 60% యురేనియం ఉంది కాబట్టి. సో దీంతో ఎప్పటికైనా ఇజ్రాయెల్కి, అమెరికాకి నష్టమే ఖచ్చితంగా. వాళ్ళ ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఇరాన్కి అమెరికానే. సో అమెరికా పైన ఖచ్చితంగా న్యూక్లియర్ దాడి చేస్తారు ఒకవేళ అది డెవలప్ అయితేనే భయంతో ఇప్పుడు దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఈ రకంగా అటాక్స్ చేస్తున్నారు. సో ఒకవేళ ఈ ఒప్పందం చేసుకుని ఇదంతా కూడా చేస్తుంది కాబట్టి ఇరాన్ ఇది ఉల్లంఘించి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఉల్లంఘించారు కాబట్టి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా దాడి చేసే ఛాన్స్ కూడా ఉంది. యుఎస్కి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. చాలామంది ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ యుఎస్ ఇజ్రాయెల్ నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకు చాలా పెద్ద డ్రామాని క్రియేట్ చేసి సుప్రీం లీడర్ చనిపోకపోయినా చనిపోయారని చెప్పి చిత్రీకరించి సో ఇట్లా అటాక్ చేస్తున్నారు మా మీద, ఎప్పటికైనా మాకు ఇబ్బందే కాబట్టి న్యూక్లియర్ వెపన్ మాకు కూడా కావాలి, డెవలప్ చేసుకోవాలి, అదే కనుక మా దగ్గర ఉంటే మా పైన దాడికి రారు అనే ఒక విషయాన్ని తెలియపరచడానికి ప్రపంచానికి ఈ రకంగా
ఇరాన్ చేస్తుంది. ఇరాన్కి పెద్ద నష్టం ఏం లేదు. పూర్తి మొత్తంలో యుద్ధం వల్ల నష్టపోయేది ప్రపంచంలో ఉన్న దేశాలు, ముఖ్యంగా అమెరికా అయితే కొన్ని కోట్లలో నష్టపోతుంది. ఇరాన్ లక్షల్లో మాత్రమే నష్టపోతుంది. అమెరికా కోట్లలో నష్టపోతుంది. సో మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు?